శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము 12, 13, 14, 15వ శ్లోకములో సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్య చ ముద్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. ఇంద్రియద్వారములను మూసి మనస్సును హృదయమునందు అరికట్టి ప్రాణవాయువులను బ్రహ్మరంధ్రమునకెగనెట్టి యోగనిష్టనవలంబించి బ్రహ్మవాచకమగు ఓంకారమును ఉచ్చరించుచు నన్ను చింతించుచు ఎవడు దేహమును వదులుచున్నాడో వాడు పరమగతియగు మోక్షమును బడయగలుగుచున్నాడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. వైదొలగని చిత్తముతో అనవరతము నన్నీ స్మరించెడి నిత్యయుక్తుడగు యోగికి పార్థ నేను అవలీలగా అలవింతును. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నన్ను పొందినవారు దుఃఖకూపమును వికారశీలమును నగు జన్మ నరకమునకు రారు. ఆ మహనీయులు మోక్షరాజ్యమునకు పట్టభద్రులు.